హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా మన ఛానల్కి కొత్తగా ఎవరైతే వస్తారో సో సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. హెచ్ఆర్ ఇంటర్న్ అనేసి ఇవ్వడం జరిగింది. వెబ్గో సాఫ్ట్వేర్ ల్యాబ్స్ కంపెనీ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇదైతే ఇండియాలో ఉంటుందన్నమాట. అయితే 4 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది. రిమోట్ వర్క్ అనమాట, అంటే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం ఉంటుంది, ఎంట్రీ లెవెల్గా ఇవ్వడం జరుగుతుంది. 11 to 50 ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ కన్సల్టింగ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. స్కిల్స్ వచ్చేసరికి స్క్రీనింగ్, రెజ్యూమ్స్, అలాగే హెచ్ఆర్ పాలసీస్ +8 మోర్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. మనం స్కిల్స్ కూడా ఆల్ స్కిల్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాన్ఫిడెంటలీగా ఉన్న వాళ్ళు కావాలి, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్గా, అలాగే హెచ్ఆర్ మేనేజ్మెంటు, అలాగే హెచ్ఆర్ పాలసీస్, హెచ్ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, అలాగే హ్యూమన్ రీసోర్సెస్ హెచ్ఆర్ అనమాట, ఆర్గనైజేషన్ స్కిల్స్, అలాగే రీసోర్స్ మేనేజ్మెంట్ స్కిల్స్, అలాగే స్క్రీనింగ్ రెజ్యూమ్స్ అనమాట. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్గా మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో దీనికి మీరు ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో లింక్డ్ఇన్ ద్వారా మనం ఎక్కువగా జాబులు చేయడం జరుగుతుంది అనేసి. అలాగే మనకి నెక్స్ట్ వన్ చూసుకుంటే అబౌట్ ద జాబ్ అనమాట. సో జాబ్ టైటిల్ వచ్చేసరికి హెచ్ఆర్ ఇంటర్న్ అనమాట. సో అబౌట్ వెబ్గో సాఫ్ట్వేర్ ల్యాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి వెబ్గో సాఫ్ట్వేర్ ల్యాబ్స్ ఈజ్ ఏ డైనమిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2020, అంటే 2020లో మనకి ఈ యొక్క కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కమిటెడ్ టు డెలివరింగ్ ఇన్నోవేటెడ్ సొల్యూషన్స్ టు అవర్ క్లయింట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో విత్ ఏ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఓవర్ 100 ప్రాజెక్ట్స్ ఫర్ 50+ యాక్టివిటీ క్లయింట్స్, వి ప్రయారిటైజ్ పోస్టింగ్ టాలెంట్ అండ్ గ్రోత్ విత్ ఇన్ అవర్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. వీఆర్ కరెంట్లీ సీకింగ్ ఏ ప్యాషనేటివ్ హెచ్ఆర్ ఇంటర్న్స్ టు జాయిన్ అస్ అండ్ కాంట్రిబ్యూట్ టు అవర్ వైబ్రేట్ వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే మంచి వర్క్ ఎన్వైర్న్మెంట్లో అయితే ఇక్కడ జాయిన్ అయ్యాక మీరు చేయొచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పొజిషన్ ఓవర్ వ్యూ అనేసి ఇవ్వడం జరిగింది. వీఆర్ లుకింగ్ ఫర్ యాన్ enthusiastic HR interns to support our HR department in various administrative and recruitment tasks అనేసి ఇవ్వడం జరిగింది. యాజ్ అన్ హెచ్ఆర్ ఇంటర్న్స్ at వెబ్గో యూ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు గెయిన్ valuable hands-on experience in human resources operations while contributing to the success ఆఫ్ అవర్ టీమ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి పర్సింగ్ ఆర్ రీసెంట్లీ కంప్లీటెడ్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు హ్యూమన్ రీసోర్సెస్లో. అలాగే మేనేజ్మెంటు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏ రిలేటెడ్ ఫీల్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అండ్ అటెండెన్స్ టు డీటెయిల్. సో మనం ఇందాక స్కిల్స్లో చూసుకుంటే ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఈ యొక్క జాబ్కి అవసరం అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మీరు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడేవారు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎబిలిటీ టు మెయింటైన్ కాన్ఫిడెంట్లీ అండ్ హ్యాండిల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ విత్
డైరెక్షన్స్, డిస్క్రియేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే మంచిగా మెయింటైన్ చేసే విధంగా కాన్ఫిడెంట్గా మెయింటైన్ చేయాలి. సో హ్యాండిల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. సో ఈ విత్ డిస్క్రియేషన్గా మీరైతే ఉండాలన్నమాట. అయితే ప్రొఫినెన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ స్యూట్, వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ ఈ 3 కూడా మీకు వస్తే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలనేది నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది. అక్కడి వరకు కూడా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. అలాగే ఈగర్నెస్ టు లెర్న్ అండ్ కాంట్రిబ్యూట్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైర్న్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ కొలాబరేటివ్లీ విత్ ఇన్ ఎ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవచ్చు, లేదంటే కొలాబరేటివ్గా వర్క్ అయినా చేయొచ్చు దీంట్లో మీ యొక్క టీంతో, ఓకేనా. సో కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఇన్ పోస్టింగ్ జాబ్ వేకెన్సీస్ ఆర్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్ అండ్ ఛానల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. స్క్రీన్ రెజ్యూమ్స్ అండ్ సపోర్ట్ ఇన్ ద ఇంటైల్ స్టేజెస్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ప్రాసెస్ అనేసి జరిగింది. సో ఎవరైతే రెజ్యూమ్స్ అవన్నీ పంపుతారో అవి కూడా మీరు చెక్ చేస్తూ మీరు చేయాలన్నమాట ఇంటైల్ స్టేజెస్లో. అలాగే కోఆర్డినేట్ ఇంటర్వ్యూస్ అండ్ కమ్యూనికేట్ విత్ క్యాండిడేట్స్ రీగ్రేడింగ్ ఇంటర్వ్యూ స్కెడ్యూల్స్. సో ఇంటర్వ్యూ స్కెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో ఎవరైతే క్యాండిడేట్స్ వస్తారో అటువంటి వారికి మీరు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేసే విధంగా ఉండాలి, వాళ్ళకి కోఆర్డినేట్ చేసే విధంగా ఉండాలి. సో కమ్యూనిటీకి చేయగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే సపోర్ట్ హెచ్ఆర్ టీమ్ ఇన్ ఆర్గనైజ్ అండ్ కండక్టింగ్ ఓరియంటేషన్ సెషన్స్ ఫర్ న్యూ హైర్స్. సో ఎవరైతే న్యూ హైరింగ్ ఉంటారో అటువంటి వాళ్ళని కండక్ట్ చేసే విధంగా ఉండాలి. సో అలాగే ఆర్గనైజ్ చేసే విధంగా కూడా మీరు ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ అసిస్టెంట్ ఇన్ మెయింటైనింగ్ హెచ్ఆర్ రికార్డ్స్ అండ్ డేటాబేస్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ డేటాబేస్ కూడా మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. సో వాటిని అసిస్టెంట్గా మీరైతే వర్క్ చేయాల్సి మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. అలాగే హెల్ప్ ఇన్ డ్రాఫ్టింగ్ హెచ్ఆర్ పాలసీస్. సో ప్రతి ఒక్క పాలసీని కూడా మీరు డ్రాఫ్ట్ చేసే విధంగా ఉండాలి, ప్రొసీడింగ్స్ చేసే విధంగా ఉండాలి, అండ్ డాక్యుమెంటేషన్ కూడా చేసే విధంగా ఉండాలి. సో నెక్స్ట్ పార్టిసిపేట్ ఇన్ హెచ్ఆర్ ప్రాజెక్ట్ అండ్ ఇన్సెంటివ్స్ యాజ్ అసైన్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొవైడ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్. మీరైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి. అయితే బెనిఫిట్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇవ్వడం జరిగింది మనకి. ఆపర్చునిటీ టు గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎక్స్పోర్ టు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెచ్ఆర్ ఆపరేషన్స్ ఇన్ ఏ ప్రొఫెషనల్ సెట్టింగ్, mentorship and guidance from experienced HR professionals, flexible work hours and a supportive work environment అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే జాయిన్ అస్ ఇన్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ హెచ్ఆర్ ప్రాక్టీసెస్ ఎట్ వెబ్గో సాఫ్ట్వేర్ ల్యాబ్స్ యాజ్ హెచ్ఆర్ ఇంటర్నెస్. స్కిల్స్ వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు, రిక్రూట్మెంటు, అలాగే కమ్యూనికేషన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ పేజీలో అయితే మీకు కాంటాక్ట్ ఇన్ఫామ్ అనేది ఉంటుంది. సో మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి మాది. సో జాబ్స్ కిట్ లాస్ట్ నేము అలాగే ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయమంటుంది. ఆల్రెడీ లింక్డ్ఇన్లో నా యొక్క రెజ్యూమ్ ఉంది కాబట్టి అప్లోడ్ అయ్యి ఉంది. సో మీరు ఒకవేళ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలనుకుంటే మీరు డాక్యుమెంట్ రూపంలో కానీ, డాక్ఎక్స్లో కానీ, పీడిఎఫ్లో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. యువర్ టైటిల్, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుంది అనమాట. సో అలాగే డేట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేసి అడుగుతుంది. సో ఐ కరెంట్లీ అని పెట్టేసి ఇక్కడ రివ్యూ పైన క్లిక్ చేసి మీరైతే
డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేస్తున్నట్టుగా అవుతుందన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.